యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని శ్రీకృష్ణ పరమాత్మ చేసిన ప్రతిజ్ఞ. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో అప్పుడప్పుడల్లా కూడా నేను అవతరిస్తూ ఉంటాను. అప్పుడప్పుడు నేను అవతరించి ఆ ధర్మాన్ని నేను అభివృద్ధి వైపు తీసుకెళ్తూ ఉంటాను. ధర్మం యొక్క అభ్యుత్థానం అనేది చేయడానికి నేను అవతరిస్తూ ఉంటాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞను అనుసరించి ఈ కలియుగంలో సమస్త జగత్తునకు జన్మస్థితి భంగాలకు ఆధారణమైన ఘోరతరమైన సంసార సాగరాన్ని మనుష్యులందరినీ కూడా దాటింపజేయడానికి హేతువైన ఈ సంసార దావానలలో తాపం బాగా కలిగి ఆ సంసార దావాగ్ని చేత బాగా కూడా దహనం చేయబడుతున్న మనుష్యులందరినీ కూడా చూసి భగవంతుడు దయాదృష్టి గలవాడై తన అవతార విశేషముల చేత అవతరించి జనులందరినీ కూడా ఆయన తరింపజేస్తూ ఉన్నాడు. అలా శ్రీరామచంద్రుడిగా అవతరించాడు, శ్రీకృష్ణ స్వామిగా అవతరించాడు. ఆ తర్వాత మనకు సమీపకాలంలో శంకర భగవత్పాదుల వారుగా కూడా అవతరించాడు. ఇట్లా అనేక మంది రూపాలతో ఆ భగవంతుడు అవతరించి సనాతన ధర్మాన్ని ఆయన కాపాడాడు. ఈ లీలా అవతారాలన్నింటినీ కూడా ఆయన చేస్తూ తన స్వీయ లీలా విశేషముల చేత జనుల అందరినీ కూడా తరింపజేస్తూ తన ఉత్తమములైన వాగమృతములతో వాళ్ళందరినీ కూడా తరింపజేస్తూ ఆబాల గోపాలాన్ని ఆయన తరింపజేస్తూ ఉన్నాడు. అలాంటి అవతార విశేషాల్లో మనకి అప్పయ్య దీక్షితేంద్రుల వారు కూడా భగవద్ అవతారము అని కంచి పరమాచార్యుల వారు నడిచే దేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఈ మాట చెప్పారు. నాకు విష్ణుమూర్తి పట్ల ఎట్లాంటి వైమనస్యం లేదు. విష్ణుర్వా శంకరో వా శృతిశిఖర గిరామస్తు తాత్పర్య భూమి నాస్మాకం తత్ర వాద ప్రసరతి కిమపి స్పష్టమద్వైత భాజాం కింత్వీషద్వేషగాఢానలకలిత హృదాం దుర్మతీనాం దుర్క్తి భంక్తుం యత్రో మమాయన్నహి భవతి తతో విష్ణు విద్వేష శంకా. ఓ జనుల్లారా, నేను వస్తుతః అద్వైతిని. నాకు శివుడన్నా ఒకటే, విష్ణు అన్నా ఒకటే. కానీ ఇప్పుడు ఈ ఈశ్వరుని మీద ద్వేషభావంతో కొంతమంది బయలుదేరుతూ ఉన్నారు. ఈశ్వరుణ్ణి ప్రాకృతుణ్ణిగా తలిచి ఎవరైతే సంచరిస్తూ ఉన్నారో వాళ్ళందరి యొక్క దురుక్తులన్నింటినీ కూడా ఖండించడానికి నేను ఇప్పుడు పూనుకుని శివపారమ్యాన్ని స్థాపిస్తున్నాను. నాకు గనక ఈశ్వరుడే విష్ణువు, విష్ణువే ఈశ్వరుడు అన్న విషయంలో నాకు గనక పరిపూర్ణ అధ్యవసాయం గనక లేకపోయినట్లయితే నా శిరస్సు 1000 ముక్కలైపోతుందని ఆయన ప్రతిజ్ఞ కూడా చేశాడు ఆయన. అట్లా శివపారమ్యాన్ని పారమ్యాన్ని కూడా గట్టిగా స్థాపన చేసిన పండితుడు అప్పయ్య దీక్షితేంద్రుల వారు. ఇంకా ఆయన గొప్పతనం ఏంటంటే శివార్క మణిదీపిక అనే గ్రంథాన్ని అనగా సూత్రభాష్యానికి శివాద్వైత పరంగా కూడా ఆయన వ్యాఖ్యానం రాసి 500 మందికి పాఠం చెప్పారట ఆయన. 500 మందికి ఆయన పాఠం చెప్పారు. శంకరాచార్యుల వారి తర్వాత అంతటి వారు అన్న కీర్తి అప్పయ్య దీక్షితేంద్రుల వారికి మాత్రమే ఉన్నది. ఒక వ్యక్తి పండితుడా కాదా అన్న విషయం అప్పయ్య దీక్షితేంద్రుల వారి గ్రంథములు అర్థమైతే వాడు పండితుడు, అప్పయ్య దీక్షితేంద్రుల వారి గ్రంథం అర్థం కాకపోతే వాడు పండితుడు కాదు అని అప్పయ్య దీక్షితేంద్రానశేష విద్యా గురూన్ నమస్యామహం యత్కృతి బోధా బోధం విద్వదవిద్వద్ విభాజనోపాధి.